హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బెట్స్ ఆటోడెక్. ఈరోజు మనం మాదాపూర్లోని ఐ కార్స్కి వచ్చాము. ఇది మాదాపూర్లోని 100 ఫీట్ రోడ్ దగ్గర ఉంది. ఇది ఒక సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ అండి. ఇంకా రండి చూసేద్దాం కార్స్ని. మన ఫస్ట్ కార్ వచ్చేసి స్కార్పియో అండి, స్కార్పియో S5. ఇది 2019 మోడల్ అండి. ఇది మొత్తం 75,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కలర్ వచ్చేసి వైట్లో అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 12,50,000 చెప్తున్నారు. కానీ ఇది ఇంకా ఇక్కడికి వచ్చారంటే మీరు మాట్లాడితే ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయండి. చాలా నెగోషియబుల్ ఉంది. నెక్స్ట్ కార్ వచ్చేటప్పటికి మన హోండా వెన్యూ SX అండి. ఇది వచ్చేసి 2020-21 మోడల్ అండి. ఇది మొత్తం 70,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి సిల్వర్ కలర్లో మనకి అవైలబుల్ ఉందండి. దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 11,75,000 చెప్తున్నారు. ఇది డీజిల్ బండి అండి అండ్ చాలా మంచి కండిషన్లో ఉందండి బండి. ఇక్కడికి వచ్చారంటే మనకి ఇంకా ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉందండి, చాలా నెగోషియబుల్ ఉంది. నెక్స్ట్ కార్ వచ్చేసరికి స్కోడా కుషక్ అండి. ఇది 1.5 లీటర్ ఇంజిన్తో వస్తుంది. ఇది వచ్చేసి 2021-2022 మోడల్ అండి. ఇది మొత్తం 31,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది మనకి వైట్ కలర్లో అవైలబుల్ ఉందండి. ఇది ఎంత చెప్తున్నారంటే ప్రైస్ వచ్చేసి 17,25,000 చెప్తున్నారు. ఇంకా ఇక్కడికి వస్తే నెగోషియేట్ చేస్తారండి. ఇది పెట్రోల్ బండి అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ఫార్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం అండి. ఇది 2014-15 మోడల్ అండ్ ఇది 56,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇది వచ్చేసి కైనెటిక్ బ్లూ కలర్లో అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 6,65,000 చెప్తున్నారు. అండ్ ఇది ఒక పెట్రోల్ బండి. నెక్స్ట్ వచ్చేసి మన బ్రిజా ZOH ఆటోమేటిక్ అండి. ఇది 2018 మోడల్ అండ్ ఇది 78,000 కిలోమీటర్స్ తిరిగింది బండి. ఇది వచ్చేసి బ్లేజింగ్ రెడ్లో అవైలబుల్ ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 9,85,000 చెప్తున్నారు. అండ్ ఇది డీజిల్ బండి అండి. నెక్స్ట్ వచ్చేసి మహేంద్ర థార్ అండి. ఇది 4x4 ఆటోమేటిక్ బండి. ఇది 2021-22 మోడల్ అండి. ఇది 30,600 కిలోమీటర్స్ తిరిగింది. ఇది మనకి రెడ్ కలర్లో అవైలబుల్ ఉందండి. ఇది డీజిల్ బండి. ఇది మనకి ఇక్కడ ఎంత చెప్తున్నారంటే 17,50,000 చెప్తున్నారు. ఇంకా మనకి ఇక్కడికి వస్తే ఇంకా మనకి నెగోషియబుల్ ఉంది. బండి చాలా మంచి కండిషన్లో ఉందండి. నెక్స్ట్ కార్ వచ్చేసి ఎర్టిగా ZX14 అండి. ఇది 2020 మోడల్ అండ్ ఇది వచ్చేసి 80,165 కిలోమీటర్స్ తిరిగిందండి. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్లో అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 11,25,000 చెప్తున్నారు. ఇది పెట్రోల్ అండి. నెక్స్ట్ బండి వచ్చేసరికి మహేంద్ర TUV 300 అండి. ఇది TUV 300 T8 మోడల్ అండి. ఇది 2017 బండి. ఇది మొత్తం 83,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది మనకి వైట్ కలర్లో అవైలబుల్ ఉందండి. ఇది వీళ్ళు ఎంత చెప్తున్నారంటే ప్రైస్ వచ్చేసి 7,35,000 చెప్తున్నారు. ఇది డీజిల్ వర్షన్లో మనకి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ బండి వచ్చేసి మనకి ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ అండి. ఇది స్విఫ్ట్ ZX1 మోడల్లో ఉంది అండ్ ఇది 2018-19 మోడల్ అండి. ఇది మనకి 41,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి ఫైర్ రెడ్ కలర్లో మనకి అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 6,85,000 చెప్తున్నారు. ఇంకా నెగోషియబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకి పెట్రోల్ వర్షన్లో అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ బండి వచ్చేసి పోలో హైలైన్ అండి. ఇది వచ్చేసి మనకి 2014 మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకి జస్ట్ 57,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఇది మనకి స్టీల్ గ్రే కలర్లో అవైలబుల్ ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి 5,35,000 చెప్తున్నారు. ఇది పెట్రోల్ వర్షన్ అండి. బండి చూసారంటే చాలా మంచి కండిషన్లో ఉందండి. మనకి నెక్స్ట్ బండి వచ్చేసి హ్యుండై శాంట్రో స్పోర్ట్స్ అండి. ఇది ఆటోమేటిక్ వర్షన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 2021 మోడల్ అండి. ఇది మనకి వచ్చేసి మొత్తం 97,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది మనకి గ్రే కలర్లో అవైలబుల్ ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి 5,75,000 చెప్తున్నారు. ఇంకా ఇక్కడికి వస్తే మనకి నెగోషియబుల్ ఉంది. ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. నెక్స్ట్ బండి వచ్చేసరికి మనకి ఇది స్కోడా ర్యాపిడ్ అండి. ఇది వచ్చేసి 2013 మోడల్ అనమాట. ఇది వచ్చేసి మొత్తం 1,10,435 కిలోమీటర్స్ తిరిగింది. ఇది మనకి సిల్వర్ కలర్లో అవైలబుల్ ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి 4,75,000 చెప్తున్నారు. ఇంకా నెగోషియబుల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. నెక్స్ట్ బండి వచ్చేసరికి మనకి టయోటా యారిస్ అండి. ఇది వచ్చేసి ఆటోమేటిక్ బండి. ఇది 2019 మోడల్ అనమాట. ఇది మొత్తం 63,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి పర్ల్ వైట్లో అవైలబుల్ ఉంది. ఇది మొత్తం మనకి 8,55,000 చెప్తున్నారు ప్రైస్ వచ్చేసి. ఇది మనకి పెట్రోల్ వెహికల్ అనమాట. బండి వచ్చేసి చాలా మంచి కండిషన్లో ఉందండి. ఇక్కడికి వచ్చారంటే మీకు ఇంకా ప్రైస్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయండి. మనకి నెక్స్ట్ బండి వచ్చేసేటప్పటికి హ్యుండై i20
యాక్టివ్ అండి. ఇది వచ్చేసి 2016 మోడల్ అనమాట. ఇది మొత్తం 72,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది మనకి బ్రౌన్ కలర్లో అవైలబుల్ ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి 6,45,000 చెప్తున్నారు, ఇంకా నెగోషియబుల్ ఉంది. అండ్ ఇది మనకి పెట్రోల్ వెహికల్ అండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేటప్పటికి మనకి మారుతి సుజుకి బలినో జెటా అండి. ఇది 2017 మోడల్ అండి. ఇది మొత్తం 63,000 కిలోమీటర్స్ తిరిగిందండి. ఇది వచ్చేసి మనకి ప్రీమియం సిల్వర్ కలర్లో అవైలబుల్ ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి 6,90,000 చెప్తున్నారు, ఇంకో నెగోషియబుల్ ఉందండి. ఇది మనకి వచ్చేసి పెట్రోల్ వర్షన్లో అవైలబుల్గా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. నెక్స్ట్ వెహికల్ వచ్చేటప్పటికి మనకి వోక్స్వాగన్ మెంటో హైలైన్ అండి. ఇది మనకి 2012 మోడల్ అండి. ఇది మనకి మొత్తం 88,000 కిలోమీటర్స్ తిరిగింది. మనకి ఇది వైట్ కలర్లో అవైలబుల్గా ఉందండి. ఇది మనకి వీళ్ళు ప్రైస్ వచ్చేసి ఎంత చెప్తున్నారంటే 4,70,000 చెప్తున్నారు, ఇంకా నెగోషియబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకి డీజిల్ వర్షన్లో బండి అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి మనకి హ్యుండై వెర్నా SX అండి. ఇది మనకి 2019 మోడల్ అనమాట. ఇది మొత్తం మనకి 71,000 కిలోమీటర్స్ తిరిగింది బండి. మనకి ఇది వచ్చేసి వైట్ కలర్లో అవైలబుల్గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 10,15,000 చెప్తున్నారు. బండి వచ్చేసి చాలా మంచి కండిషన్లో ఉందండి. ఇది వచ్చేసి మనకి పెట్రోల్ వెహికల్ అండి. మైలేజ్ కూడా బాగా ఇస్తుంది బండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి మనకి హోండా సిటీ అండి. ఇది వచ్చేసి హోండా సిటీ VML మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకి 2016 మోడల్ అండి. ఇది మొత్తం 63,000 కిలోమీటర్స్ తిరిగిందండి. ఇది మనకి వైట్ కలర్లో అవైలబుల్గా ఉంది. వీళ్ళు మనకి ప్రైస్ వచ్చేసి ఎంత చెప్తున్నారంటే 6,50,000 చెప్తున్నారు, ఇంకా మనకి ఇక్కడికి వస్తే ఇంకా నెగోషియబుల్ ఉందండి. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అండి. అండ్ మనకి నెక్స్ట్ కార్ వచ్చేసేటప్పటికి హ్యుండై i20 యాక్టివ్ S మోడల్ అండి. ఇది 2017 మోడల్ అండ్ ఇది 52,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి మనకి రెడ్ ప్యాషన్ కలర్లో అవైలబుల్గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మొత్తం మనకి 6,70,000 చెప్తున్నారు, ఇంకా మనకి నెగోషియబుల్ ఉందండి. అండ్ ఇది పెట్రోల్ వర్షన్ అండి. మనకి నెక్స్ట్ బండి వచ్చేసి హ్యుండై i20 యాస్టా అండి. ఇది వచ్చేసి మనకి 2015 మోడల్ అండి. ఇది మొత్తం 71,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది మనకి వైట్ కలర్లో అవైలబుల్గా ఉందండి. ఇది మనకి వీళ్ళ ప్రైస్ వచ్చేసి ఎంత చెప్తున్నారంటే 6,70,000 చెప్తున్నారు. ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. బండి చూసారంటే చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి. నెక్స్ట్ కార్ వచ్చేటప్పటికి మనది మహేంద్రా XUV500 W8 అండి. ఇది వచ్చేసి 2013 మోడల్ అండి. ఇది మనకి మొత్తం 71,000 కిలోమీటర్స్ తిరిగిందండి. ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇది మనకి ఎంత చెప్తున్నారంటే 7,20,000 చెప్తున్నారు, అండ్ ఇంకా మనకి నెగోషియబుల్ ఉందండి. ఇది వచ్చేసి మనకి డీజిల్ వెహికల్ అండి. కార్ కూడా చాలా మంచి కండిషన్లో ఉందండి. నెక్స్ట్ బండి వచ్చేసేటప్పటికి మనది మారుతి సుజుకి స్విఫ్ట్ VX1 అండి. ఇది వచ్చేసి 2016 మోడల్ అండి. ఇది మొత్తం 40,235 కిలోమీటర్స్ తిరిగిందండి. ఇది వచ్చేసి మనకి గ్రానైట్ గ్రేలో అవైలబుల్గా ఉందండి. ఇది వచ్చేసి మనకి ఎంత చెప్తున్నారంటే 6,15,000 చెప్తున్నారు. ఇది మనకి పెట్రోల్ వెహికల్ అండి. బండి కూడా చాలా మంచి కండిషన్లో ఉందండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి మనది ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం అండి. ఇది 2017 మోడల్ అనమాట. ఇది మొత్తం 86,000 కిలోమీటర్స్ తిరిగిందండి. బండి వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో అవైలబుల్గా ఉందండి. దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 7,85,000 చెప్తున్నారు. బండి కూడా చాలా మంచి కండిషన్లో ఉందండి. ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి మనకి ఇది హోండా సిటీ VX అండి. ఇది వచ్చేసి 2018 మోడల్ అండి. ఇది మనకి 93,000 కిలోమీటర్స్ తిరిగిందండి. ఈ బండి మనకి వైట్ కలర్లో అవైలబుల్గా ఉందండి. ఇది మనకి ఎంత చెప్తున్నారంటే 10,80,000 చెప్తున్నారండి. ఈ బండి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కండిషన్ చాలా బాగుందండి. ఇది మనకి డీజిల్ వెహికల్ అండి. నెక్స్ట్ కార్ వచ్చేసేటప్పటికి మనకి ఫోర్డ్ ఆస్పైర్ అండి. ఇది 2015 మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకి మొత్తం 72,000 కిలోమీటర్స్ తిరిగిందండి బండి. ఇది మనకి రెడ్ కలర్లో అవైలబుల్గా ఉందండి. ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఎంత చెప్తున్నారంటే 5,40,000 చెప్తున్నారండి. ఇది మనకి డీజిల్ వెహికల్ అండి. బండి చాలా మంచి కండిషన్లో ఉందండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి మనది హ్యుండై క్రెటా SX0 అండి. ఆటోమేటిక్ వెహికల్ అండి. ఇది 2021 మోడల్ మనకి అవైలబుల్గా ఉందండి. ఇది వచ్చేసేటప్పటికి మనకి 59,000 కిలోమీటర్స్ తిరిగిందండి బండి వచ్చేసి. ఇది మనకి బ్లాక్ కలర్లో అవైలబుల్గా ఉందండి. ఇది మనకి ప్రైస్ చెప్తున్నారంటే 18,20,000 చెప్తున్నారండి దీని ప్రైస్ వచ్చేసి. అండ్ బండి కూడా చాలా మంచి కండిషన్లో ఉందండి. అండ్ ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇది మైలేజ్ కూడా బాగా ఇస్తుంది. బండి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కండిషన్ కూడా చాలా బాగుందండి. మనకి నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి మారుతి సుజుకి S-Cross డెల్టా అండి. ఇది వచ్చేసేటప్పటికి 2018 మోడల్ అండి. ఇది మనకి 79,000 కిలోమీటర్స్ తిరిగిందండి. ఇది వచ్చేసేటప్పటికి మనకి నెక్సా బ్లూ కలర్లో అవైలబుల్గా ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి ఎంత చెప్తున్నారంటే 9,35,000 చెప్తున్నారండి. అండ్ ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అండి.
నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మనకి హోండా జాజ్ విఎక్స్ అండి. ఇది వచ్చేసేటప్పటికి 2016 మోడల్ అండి. ఇది మొత్తం మనకి 93,000 కిలోమీటర్స్ తిరిగిందండి ఈ బండి. ఇది వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో అవైలబుల్గా ఉందండి. అండ్ ఈ బండి ప్రైస్ వచ్చేసి మనకి 5,50,000 చెప్తున్నారు. అండ్ ఇంకా నెగోషియబుల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసరండి మనకి మారుతి సుజుకి బ్రీజా అండి. ఇది బ్రీజా ZX 14 మోడల్ అండి. ఇది 2020 మోడల్ అండి. కానీ ఈ బండి రిజిస్ట్రేషన్ వచ్చేసి 2021లో అయిందండి. ఇది మొత్తం మనకి 78,000 కిలోమీటర్స్ తిరిగిందండి. ఇది వచ్చేసి మనకి ప్రీమియం సిల్వర్లో అవైలబుల్గా ఉందండి. నేను ప్రైస్ ఎంత చెప్తారంటే 10,85,000 చెప్తున్నారండి. అండ్ ఇది మనకి పెట్రోల్ వెహికల్ అండి. మైలేజ్ కూడా బాగా ఇస్తుందండి ఈ బండి. ఫ్రంట్ నుంచి నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి మనకి క్రెటా SX అండి. ఇది వచ్చేసి మనకి 2020 మోడల్ అండి. ఇది మొత్తం మనకి 67,000 కిలోమీటర్స్ తిరిగిందండి ఈ బండి. ఇది వచ్చేసి మనకి వైట్ కలర్లో అవైలబుల్గా ఉందండి. దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 16,85,000 చెప్తున్నారండి. ఇంకా నెగోషియబుల్ ఉంది. ఇది మనకి డీజిల్ వెహికల్ అండి. బండి కూడా చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి. మనకి నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి నిస్సాన్ టెరైన్ XL4 అండి. ఇది వచ్చేసి మనకి 2014 to 15లో వచ్చిన వెహికల్ అండి. ఇది వచ్చేసి మనకి మొత్తం 70,513 కిలోమీటర్స్ తిరిగిందండి ఈ బండి. ఇది వచ్చేసి 5,85,000 చెప్తున్నారండి. ఇది వచ్చేసి మనకి డీజిల్ వెహికల్ అండి. నెక్స్ట్ కార్ వచ్చేసేటప్పటికి మహేంద్రా XUV500 అండి. ఇది మహేంద్రా XUV500 W8 మోడల్ అండి. ఇది వచ్చేసి 2012 మోడల్ అనమాట. ఇది వచ్చేసి మొత్తం 97,000 కిలోమీటర్స్ తిరిగిందండి ఈ బండి. ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో అవైలబుల్గా ఉందండి. 6,80,000 చెప్తున్నారండి. ఇది మనకి డీజిల్ వెహికల్ అండి. బండి చాలా మంచి కండిషన్లో ఉందండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి హోండా జాజ్ అండి. ఇది 2012 మోడల్ అనమాట. ఇది మొత్తం 88,000 కిలోమీటర్స్ తిరిగిందండి. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్లో అవైలబుల్గా ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 3.5 lakhs చెప్తున్నారు. ఇంకా నెగోషియబుల్గా ఉంటుంది. అండ్ బండి కూడా చాలా మంచి కండిషన్లో ఉంది. మన నెక్స్ట్ కార్ వచ్చేసేటప్పటికి మారుతి సుజుకి ఎర్టిగా అండి. ఇది ఎర్టిగా ZD1 మోడల్ అండి. ఇది వచ్చేసి మనకి 72,000 కిలోమీటర్స్ తిరిగిందండి. ఇది 2013 మోడల్ బండి అండి. అండ్ ఇది వచ్చేసి మనకి వైట్ కలర్లో అవైలబుల్గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎంత చెప్తున్నారంటే 6,80,000 చెప్తున్నారు. ఇంకా నెగోషియబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకి డీజిల్ వెహికల్ అండి. కార్ కూడా చాలా మంచి కండిషన్లో ఉంది. నెక్స్ట్ కార్ వచ్చేసి మనది ఇది మహేంద్రా XUV500 W6 అండి. ఇది 2012 మోడల్ అనమాట. ఇది వచ్చేసి 1,07,249 కిలోమీటర్స్ తిరిగిందండి. ఇది మనకి సిల్వర్ కలర్లో అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకి 6,75,000 మాత్రమే చెప్తున్నారండి బండి ప్రైస్. బండి కూడా చాలా మంచి కండిషన్లో ఉందండి. ఇది వచ్చేసి మనకి డీజిల్ వెహికల్ అండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ బిట్సీ ఆటోటెక్.